వరల్డ్ వైడ్ ఎక్కువ మంది చూసిన నెట్ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ టీవీ షో మనీ హైస్ట్. ఇప్పుడైతే ప్రపంచంలో చాలా దేశాల్లో మనీ హైస్ట్ అంటే ఒక సెన్సేషనల్ సిరీస్. కానీ స్పెయిన్లో ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఈ సిరీస్ ఫ్లాప్ అయింది. టీం అంతా డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడే నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ని కొనుక్కుని వరల్డ్ వైడ్ రిలీజ్ చేసింది. నిజానికి స్టార్టింగ్లో నెట్ఫ్లిక్స్కి కూడా మనీ హైస్ట్ మీద నమ్మకం లేదు. కానీ కొద్ది రోజుల్లోనే అందరి ఎక్స్పెక్టేషన్స్ని దాటుకుని మనీ హైస్ట్ గ్లోబల్ సెన్సేషన్గా మారింది. ఇదంతా చూసాక మనకు డౌట్ రావచ్చు, వై మనీ హైస్ట్ ఈజ్ సో పాపులర్? టోక్యో, బెర్లిన్, రియో, డెనివర్, మాస్కో ఇలా సిటీల పేర్లు పెట్టుకుని దొంగతనానికి వెళ్ళే గ్రూప్ని ఆడియన్స్ ఇంతలా రూట్ చేయడానికి రీజన్ ఏంటి? సాల్వడోర్ దాలి మాస్క్ వెనక మీనింగ్ ఏంటి? అసలు మనీ హైస్ట్ మనల్ని మెస్మరైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వాట్ ఈజ్ మనీ హైస్ట్? మనీ హైస్ట్ అంటే సింపుల్గా రాబరీ, డబ్బుల్ని దొంగిలించడం. టైటిల్ని బట్టి స్టోరీ ఏంటో కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఈ మనీ హైస్ట్లో ఫస్ట్ దొంగతనం చేసేది డబ్బుల్ని ప్రింట్ చేసే ఫ్యాక్టరీలో. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా డబ్బుల్ని ప్రింట్ చేసే బిల్డింగ్ని క్యాప్చర్ చేస్తే కావాల్సినంత ప్రింట్ చేసుకుని తప్పించుకోవచ్చు అని. ఇదే మనీ హైస్ట్లోని మెయిన్ గోల్. జనరల్గా ప్రతి రాబరీ స్టోరీలోనూ 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి దొంగలు, 2 పోలీసులు. సో ఇందులో దొంగల టీంకి లీడర్ ప్రొఫెసర్. ఫస్ట్ చేసే రాబరీ టీంలో టోటల్గా 8 మెంబర్స్ ఉంటారు. టోక్యో, రియో, డెనివర్, మాస్కో, బెర్లిన్, నైరోబీ, హెల్సింకి అండ్ ఆస్లో. ఈ 8 మందిని ప్రొఫెసర్ సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తాడు. ఈ దొంగలకి ఆపోజిట్లో మెయిన్ క్యారెక్టర్స్ 3 ఉంటాయి. పోలీస్ ఆఫీసర్లు రఖిల్ అండ్ యాంకిల్, అలాగే లోపల హైస్ట్ జరిగే చోట ఉండే ఆర్టూరో. ఈ 2 టీమ్స్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మనీ హైస్ట్లో మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసేలా చేస్తుంది. ప్రతి ఎపిసోడ్లోనూ ఆల్మోస్ట్ దొరికిపోతారో అనే స్టేజ్ వరకు తీసుకెళ్లి మరీ ఆడియన్స్ని థ్రిల్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా ఈ సిరీస్ ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఎక్కడో స్పెయిన్లో తీసిన ఈ టీవీ షో ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. వై పీపుల్ లైక్ మనీ హైస్ట్? రీజన్ నెంబర్ 1, స్క్రీన్ ప్లే. లీనియర్గా ఆలోచిస్తే స్టోరీలో ఒక రాబరీ జరగాలంటే 4 స్టేజ్లు ఉంటాయి. ముందు క్యారెక్టర్స్ ఇంట్రో, తర్వాత రాబరీ ప్లానింగ్, నెక్స్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్, ఫైనల్గా సక్సెస్సా ఫెయిల్యూరా అనేది కంక్లూజన్. జనరల్గా మనం హైస్ట్ మూవీస్లో ఈ ఫార్మేట్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మనీ హైస్ట్ ప్రాపర్ టీవీ షో కాబట్టి స్క్రీన్ ప్లే డిజైన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం థర్డ్ స్టెప్ అయిన ప్లాన్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఈ క్యారెక్టర్స్ ఎవరు, వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు రాబరీ వెనక ప్లానింగ్ ఏంటి అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఎపిసోడ్లోనే డైరెక్ట్గా రాబరీ స్టార్ట్ అయిపోతుంది. అందుకే చాలా ఫాస్ట్గా ఆడియన్స్ స్టోరీకి హుక్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకో మోస్ట్ ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ఏంటంటే స్క్రీన్ ప్లేని బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రావెల్ అయ్యేలా చేయడం. ఫస్ట్ రాబరీనే తీసుకుంటే ప్రొఫెసర్ చేసిన ప్లానింగ్, క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ, వాళ్ళలో ఉండే ఫ్లాస్, వాళ్ళ మధ్య ఉండే రిలేషన్స్, ఇవన్నీ కూడా ఒక్కో ఎపిసోడ్లో కొద్దిగా రివీల్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఆడియన్స్లో క్యారెక్టర్స్ మీద ఎంపతి స్లోగా బిల్డ్ అవుతుంది. అంతేకాకుండా రాబరీ వెనకాల జరిగిన ప్లానింగ్ ముందే తెలిస్తే ఎలా తప్పించుకుంటారో అనే టెన్షన్ ఆడియన్స్లో ఉండదు. సో చివరి ఎపిసోడ్ వరకు స్క్రీన్ ప్లేని ఇలా నాన్ లీనియర్గా డిజైన్ చేయడం వల్ల మనకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మనీ హైస్ట్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే మరో కీ ఎలిమెంట్ వాయిస్ ఓవర్ నేరేషన్. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్ నుండి టోక్యో క్యారెక్టర్ స్టోరీని నేరేట్ చేస్తూ ఉంటుంది. ఈ నేరేషన్ కొన్నిసార్లు ఆడియన్స్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుంది. థ్రిల్లర్ అయినా సరే రైటింగ్లో మనీ హైస్ట్ ఎక్కడా డ్రాప్ అవ్వదు. ఇదే ఈ షో సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. నెక్స్ట్ రీజన్ నెంబర్ 2, క్యారెక్టర్స్. ఏ స్టోరీ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అవ్వాలి. మనీ హైస్ట్ సిరీస్ని అందరూ బాగుందని చెప్పడానికి మెయిన్ రీజన్ ఈ క్యారెక్టర్సే. అసలు వీళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో కూడా మనకు తెలియదు. సిటీల పేర్లు పెట్టుకుని దొంగతనం చేయడానికి వెళ్ళే క్రిమినల్స్ అయినా సరే వీళ్ళు గెలవాలని, అక్కడి నుండి తప్పించుకోవాలని ఆడియన్స్ కోరుకుంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే షో రైటర్స్ ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేశారు. ఇదే ఐడెంటిటీతో స్టోరీని కనెక్ట్ చేసి ప్లాట్ని నడిపించారు. సపోజ్ టోక్యో క్యారెక్టర్ని తీసుకుంటే ఈమె కొద్దిగా ఆవేశం ఎక్కువ, ఆలోచించకుండా కోపంలో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఈ కంగారు వల్ల, కోపం వల్ల మిగిలిన మెంబర్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టోరీలో ఈ టోక్యో చాలా కాన్ఫ్లిక్ట్స్ని తీసుకొస్తుంది. అలాగే టోక్యో లవర్ రియోకి కూడా కొన్ని డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అన్నిటికీ మించి వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇదే విధంగా గ్యాంగ్లో ఏ మెంబర్ని తీసుకున్నా ప్రతి ఒక్కరికి సపరేట్ బ్యాక్ స్టోరీ అనేది ఉంటుంది. ఆడియన్స్ తమని తాము రిలేట్ చేసుకునేలా వీళ్ళందరిలోనూ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. నైరోబీ క్యారెక్టర్నే తీసుకుంటే ఈమె రాబరీ చేసేది తన కొడుకుని మళ్ళీ కలవడం కోసం. అలాగే డెన్వర్ అండ్ మాస్కో ఇద్దరు తండ్రి కొడుకులు, లైఫ్లో చాలా కోల్పోయిన లోజర్స్. అయినా సరే ఒకే ఒక్క ఫైనల్ రాబరీతో సెటిల్ అవుదాం అని అనుకుంటారు. ఈ తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే బెర్లిన్ క్యారెక్టర్ని ఆడియన్స్ ముందు హేట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్లో ఉండే డెప్త్ ఏంటో అర్థమవుతుంది. ఇక అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద క్రిమినల్ మాస్టర్ మైండ్ ప్రొఫెసర్. చూడటానికి వీక్గా ఉన్న తెలివితేటల్లో మాత్రం జీనియస్ అని చెప్పొచ్చు. నిజానికైతే ప్రొఫెసర్ చేసేది పెద్ద క్రైమే.
కానీ ఎవరికి హాని చేయకుండా, ఎవరి నుండి దోచుకోకుండా తనకు కావాల్సింది సాధించాలి అనుకుంటాడు. అలాగే హైస్ట్ జరుగుతూ ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కడే తన మాస్టర్ మైండ్ ఉపయోగించి సాల్వ్ చేస్తాడు. మనీ హైస్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా సరే మనందరికీ ఫేవరెట్ అంటే మాత్రం ప్రొఫెసర్ అనే చెప్పాలి. ఇలా క్యారెక్టరైజేషన్ని కరెక్ట్గా చూపించడం వల్ల మనీ హైస్ట్ ఆడియన్స్ మైండ్లో మర్చిపోలేని ముద్రని క్రియేట్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 3, వి ఆల్ లవ్ అండర్ డాగ్స్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనుషులందరిలోనూ కామన్గా ఉండే క్వాలిటీ అండర్ డాగ్స్ని కేర్ చేయడం. అంటే స్టోరీల్లో తక్కువ బలం ఉండేవాడినే మనం సపోర్ట్ చేస్తాం. క్లాసిక్ ఎగ్జాంపుల్ డేవిడ్ అండ్ గొలయాత్ స్టోరీనే తీసుకుంటే ఈ కథలో ఎవరైనా సరే వీక్గా ఉండే డేవిడ్నే రూట్ చేస్తారు. అలాగే మనీ హైస్ట్లో రాబరీ గ్యాంగ్ అంతా టిపికల్ లోజర్స్ అండ్ అండర్ డాగ్స్. వీళ్ళ లీడర్ ప్రొఫెసర్ అయితే ఒక అమాయకుళ్ళ వీక్ పర్సనాలిటీతో ఉంటాడు. వీళ్ళంతా రెగ్యులర్గా ఉండే కరుడు కట్టిన నేరస్తులైతే కాదు, అంటే ఎవరిని దోచుకోవట్లేదు, చంపట్లేదు. బ్లంట్గా చెప్పాలంటే మనీ హైస్ట్ గ్యాంగ్ అంతా అసలు సిసలైన అండర్ డాగ్స్. మీకు గుర్తుంటే కనుక ప్రొఫెసర్ క్యారెక్టర్ ఒక ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అండర్ డాగ్స్ని ప్రజలెవరూ శత్రువులుగా చూడరు అని. ఇంకా చెప్పాలంటే సపోర్ట్ చేస్తారు. సో ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇలా అండర్ డాగ్స్ క్వాలిటీస్ ఉండడం వల్ల ప్రతి పాత్రతోనూ మనల్ని మనం రిలేట్ చేసుకుంటాం. ఈ క్యారెక్టర్స్ లాగే మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, మనల్ని మనం అండర్ డాగ్స్ అనుకుంటాం. సో యూనివర్సల్గా అందరూ కోరుకునేది ఈ అండర్ డాగ్స్ విన్ అవ్వాలి అని. అందుకే హైస్ట్ సక్సెస్ఫుల్ అయ్యి సేఫ్గా అందరూ బయటపడాలి అనేది ఆడియన్స్ ఏమవుతుంది. మనీ హైస్ట్ సక్సెస్కి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. నెక్స్ట్ రీజన్ నెంబర్ 4, మాస్ మూమెంట్స్. మనీ హైస్ట్ హీరోయిజంని చాలా డిఫరెంట్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇచ్చే లెవెల్లో ఉంటాయి. మాస్ మసాలా సినిమాల్లో విజిలేసే సీన్లు ఎలా ఉంటాయో మనీ హైస్ట్లో కొన్ని ఎలివేషన్ సీన్స్ అదే రేంజ్లో ఉంటాయి. ఈ సిరీస్ గ్యాంగ్లో ఉన్న దాదాపు ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ మాస్ మూమెంట్ని చూపించి ఆడియన్స్ ఫుల్ ఎక్సైట్ అయ్యేలా చేస్తుంది. ఎక్కడైతే గ్రాఫ్ డ్రాప్ అవుతుంది అనుకుంటామో సరిగ్గా అక్కడే ఎక్సైటింగ్ యాక్షన్ సీన్తో మళ్ళీ స్టోరీలో మూమెంట్ని తీసుకొస్తారు. నిజానికి మనీ హైస్ట్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీవీ షో. ఇందులో మనం మైండ్ పెట్టి ఆలోచించడానికి, లోతుగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఏమీ ఉండదు. స్టార్ట్ నుండి ఎండ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఫీలింగే మనలో ఉంటుంది. అందుకే యూనివర్సల్గా అందరికీ ఈ టీవీ షో కనెక్ట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఈ సిరీస్లో కొన్ని సింబల్స్ వెనుకున్న మీనింగ్ ఏంటో చూద్దాం. సింబాలిజం అండ్ ఫిలాసఫీ ఆఫ్ మనీ హైస్ట్. మనీ హైస్ట్లో మనకి మెయిన్గా 3 సింబల్స్ కనిపిస్తాయి. నెంబర్ 1 సాల్వడోర్ దాలీ మాస్క్, నెంబర్ 2 రెడ్ కలర్ జంప్ సూట్, నెంబర్ 3 బెలా చావ్ సాంగ్. ఈ షో క్రియేటర్స్ ఈ 3 మనీ హైస్ట్ సింబాలిజంని తెలియజేస్తాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీటిని సింబల్స్లో సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వీటి వెనుకున్న మీనింగ్, అదే రెసిస్టెన్స్ అండ్ రెవల్యూషన్. ముందుగా దాలీ మాస్క్ని తీసుకుంటే సాల్వదోర్ దాలీ ఒక ఫేమస్ స్పానిష్ ఆర్టిస్ట్. ఈయన ఐడియాలజీ అండ్ ఆర్ట్ క్యాపిటలిజంకి వ్యతిరేకంగా ఉండేది. సర్రియలిస్టిక్ ఆర్ట్ని ఉపయోగించి ఈయన మోడర్న్ క్యాపిటలిస్టిక్ సొసైటీ మీద సెటైర్స్ వేసేవారు. సో మనీ హైస్ట్లో ప్రొఫెసర్ చెప్పే ఐడియాలజీని బట్టి గవర్నమెంట్లు, బ్యాంకులు ప్రజల్ని మ్యానిపులేట్ చేసి డబ్బుల్ని క్రియేట్ చేస్తాయి. అందుకే బ్యాంక్స్ ఎలా అయితే డబ్బుల్ని తీసుకుంటాయో అలాగే మనీని ప్రింట్ చేసి దొంగతనం చేయాలి అని అనుకుంటారు. ఈ మాస్క్ వెనుకుండే దాలీ ఐడియాలజీ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే రెడ్ కలర్ కాస్ట్యూమ్ వాడడానికి కొన్ని కంపారిజన్స్ డ్రా చేయొచ్చు. ముందుగా రెడ్ కలర్ అంటే మనందరికీ తెలుసు డేంజర్ అని. అలాగే రెడ్ కలర్ని రెసిస్టెన్స్ని, రెవల్యూషన్ని చూపించడానికి కూడా వాడతారు. అలాగే మనీ హైస్ట్లో ఉండే లవ్ థీమ్ని కూడా ఈ రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తుంది. హిస్టరీలో మనం ఏ రెవల్యూషన్ తీసుకున్నా రెడ్ కలర్ ముఖ్యమైన పాత్ర పోషించింది. సో ఫ్రీడమ్ని, లిబర్టీని సూచించడానికి మనీ హైస్ట్లో క్యారెక్టర్స్ రెడ్ కలర్ని ఎంచుకుంటాయని చెప్పొచ్చు. అలానే మీరు గమనిస్తే ఫస్ట్ పార్ట్లో లోపల ఉండే హాస్టేజెస్ కూడా ఈ కాస్ట్యూమ్ వేసుకుంటారు. పోలీస్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. కానీ మెల్లగా ఈ కాస్ట్యూమ్ వల్ల దొంగలు, హాస్టేజెస్ ఇద్దరూ ఒకేలా కనపడడం మొదలు పెడతారు. అంటే క్లాస్ డిఫరెన్స్ని ఈ కలర్ ఈక్వలైజ్ చేస్తుందని అనుకోవచ్చు. అందుకే హాస్టేజెస్కి దొంగలకి మధ్య రిలేషన్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మనీ హైస్ట్ మాస్క్ని, జంప్ సూట్ని రియల్ లైఫ్లో చాలా ప్రొటెస్ట్లో వాడడం జరిగింది. ఎక్కడైనా సరే రెవల్యూషన్ అనేది మొదలయ్యేది అప్రెషన్ నుంచే. మనీ హైస్ట్ ఆడియన్స్ని కదిలించడానికి క్యారెక్టర్స్ తీసుకునే స్టాండ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రాబిన్హుడ్ టైప్లో ఉండే వీళ్ళ అడ్వెంచర్ వరల్డ్ వైడ్ ఒక సైలెంట్ ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చింది. అలాగే బెలా చావ్ సాంగ్ కూడా మనీ హైస్ట్లోని సబ్జెక్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ సాంగ్ని ఫస్ట్ ఇటలీలో ప్రొటెస్ట్ ఫోక్ సాంగ్గా వాడేవారు. మొదట్లో రైతులు వర్కింగ్ కండిషన్స్ మీద ప్రొటెస్ట్ చేస్తూ ఈ పాటను పాడారు. ఆ తర్వాత 19th సెంచరీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫ్యాషిజంకి వ్యతిరేకంగా ఈ పాటని పాడేవారు. ఆ తర్వాత నుండి ఈ సాంగ్ ఫ్రీడమ్కి, రెవల్యూషన్కి సింబల్లా మారింది. మనీ హైస్ట్లో ఫస్ట్ టైం ఈ పాటను పాడేది వాల్ట్ లోపల బయటికెళ్లే దారి కనుక్కున్నప్పుడు. అంటే రాబరీ గ్యాంగ్ మొత్తానికి ఫ్రీడమ్ దొరికే సైన్ కనిపించినప్పుడు
గ్రూప్ అంతా కలిసి ఈ పాటను పాడతారు. ఇప్పుడైతే ప్రపంచంలో చాలా చోట్ల చాలామంది ఈ బెలా చావ్ సాంగ్ని రకరకాల సందర్భాల్లో పాడి తమ చుట్టూ ఉన్న వాళ్ళలో పాజిటివిటీని తీసుకొస్తున్నారు. క్వారంటైన్లో ఉన్న దేశాల్లోని కొంతమంది ఈ బెలా చావ్ సాంగ్ని తమలోని ధైర్యాన్ని, పాజిటివ్ స్పిరిట్ని నింపడానికి పాడుతున్నారు. సో ఈ సింబాలిజంని వాడి మనీ హైస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే అండర్ డాగ్స్ విన్ అవుతారనే పాజిటివ్ స్పిరిట్ని కూడా మనలో నింపుతుంది.